కులాలకు అతీతంగా పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన పార్టీ పీఓసీ ఆరణి కవితపై విమర్శలు చేయడం తగదని జనసేన పార్టీ నాయకులు వీరం వినోద్ అన్నారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఓసీ ఆరణి కవిత పార్టీలో ఉన్న అన్ని కులాల వారికి నామినేటెడ్ పదవులు కేటాయించేందుకు కృషి చేశారన్నారు. చిత్తూరు రూరల్ మండలాల్లో కార్యకర్తలను బలోపేతం చేసి కార్పొరేషన్ పరిధిలోని 3 క్లస్టర్లలో 7 జనసేన జెండాలను ఎగరవేసింది ఆమె నాయకత్వంలోనే అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం తగదన్నారు. వాళ్ల వ్యక్తిగత విషయాల్లో పార్టీ నాయకులు దూరి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 2014 నుంచి పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నా మాకు సభ్యత్వం లేదనడం మీ విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. వైసీపీ కోవట్టు పని చేసేది ఎవరు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలన్నారు. పీఓసీ పదవి ఇచ్చినప్పుడు నుంచి చిత్తూరు, గుడిపాల రూరల్ మండలాలలో పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో 19వ వార్డు ఇన్ఛార్జి వనిత మురళి, 2వ వార్డు ఇన్ఛార్జి గుణశేఖర్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నరసింహ, ఆలయ బోర్డు మెంబర్లు రాజేష్, నాగమణి, జనసేన నాయకులు శోభా, కుమార్, సేటు తదితరులు పాల్గొన్నారు. అక్క ఏదో దర్జా పార్టీ పేరు చెప్పుకునేసి సెటిల్మెంట్లు చేస్తుంది, అందరి దగ్గర రౌడీజం చూపిస్తా ఉంది అంటున్నారు. ఆమె సెటిల్మెంట్లు అవి చేసే పని అయితే ఆమె ఈ రోజు పొద్దున్న కూడా కోర్టుకి స్కూటీ ఎత్తుకునేసుకోవాల్సినంత పని లేదనమాట. ఇంట్లో కూర్చొని కార్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటే తిరుగుతూ ఉండొచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు నిజాలేమి ఏమి మీరు ఏమన్నా చెయ్యాలనుకుంటారా, మీరు నేరుగా మాట్లాడి నేరుగా చేసుకోవాలి. అదోలేసి ఆడం ఒకటిగా ఉంది కదనేసి ఆమె మీద టార్గెట్లు పెట్టుకుంటా ఇలాంటి అబద్ధాలు నేర్చుకుని ఆమె ఏదో తప్పులు చేస్తాం. నైట్ 12 గంటల వరకు కూడా ఎలాగ వస్తారంటే, అవునండి 12 గంటలకు ఒక సమస్యను వచ్చినా కూడా ఆమె తీరుస్తుంది కాబట్టి ఆమె లీడర్ అనేసి మేము ఇంతమంది వచ్చి నిలుస్తా ఉన్నాము. ఇంతవరకు జనసేన ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినారు, ఏం చేసినారు అంటున్నారు. 12 సంవత్సరాలుగా ఉంది జనసేన. అదే చిత్తూరులో జనసేన తరఫున ఆమె పీఓసీ అయిన తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగింది, చిత్తూరు నియోజకవర్గంలో తీసుకుంటే మన 50 డివిజన్ లో తీసుకుంటే ఎన్ని జెండాలు పెట్టించింది, అది ఎన్ని కార్యక్రమాలు చేసింది అనేది మీడియా మిత్రులుగా మీ అందరికీ క్లియర్ గా తెలుసు అనమాట. పీఓసీగా వచ్చిన తర్వాతే చిత్తూరులో జనసేన చాలా యాక్టివ్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. అదే కాకుండా 1000 మెంబర్షిప్స్ ఉంది ఆమె పీఓసీగా వచ్చినప్పుడు. అదే మెంబర్షిప్స్ ఇప్పుడు ఉండే నియోజకవర్గాల మొత్తంలోకి టాప్ లో నిలిచింది అనమాట. ఇంతవరకు కవితకి ఎప్పుడు కులం జోలికి కానీ కులాన్ని వెనకాల వేసుకొచ్చేది కానీ పోలేదనమాట. అదొక్కటే అనమాట ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. అక్కడ ఏమరా అంటే ప్రతి ఒక్క కులపోలిని కలుపుకునేసిపోతుంది. ఒకే కులానికి మన కులపోలికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఉద్దేశంతో కొందరు చేస్తా ఉండేది. ఆ కొందరు ఎవరనేసి కూడా క్లారిటీ ఇస్తాం అనమాట.